వివాదంపై సుప్రీంకోర్టు స్పందనని మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా రియాక్ట్ అయింది, ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. తిరుమల లడ్డు వివాదంపై కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరగాలని క్లియర్ కట్ గా చెప్పింది. సో ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్వతంత్ర దర్యాప్తు కోసం ఒక సిట్ ఏర్పాటు, 5 సభ్యులతో కొత్త సిట్ ని ఏర్పాటు చేసి అందులో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసు అధికారులు ఉంటారు, ఒకరు FSSAI నుండి నిపుణులు ఉంటారు అంటూ స్పష్టం చేసింది. సో 2 అధికారులను సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనం చూస్తూ ఉన్నాం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు ఇవి. స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్